హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపటి నుంచి అయితే ఐపీఎల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇండియన్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ మొత్తానికైతే రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క మ్యాచెస్ దాదాపు 84 రోజులు అయితే మ్యాచ్లు అయితే ఉంటాయి. ఈసారి లాంగ్ షెడ్యూల్ అయితే ఉంది. మొత్తానికైతే లాస్ట్ ఇయర్ అయితే ఆర్సీబీ అయితే 18 సంవత్సరాల నిరీక్షణకైతే తెరవడ్డది. ఇప్పుడు నెక్స్ట్ రెండే ఉన్నాయి ఐపీఎల్లో కప్ కొట్టాల్సిన టీంలు. 3 ఉన్నాయి, సారీ. ఒకటి ఢిల్లీ, తర్వాత పంజాబ్, నెక్స్ట్ వచ్చేసి లక్నో. మిగతా ఆల్మోస్ట్ అన్ని టీంలు కప్పు కొట్టేసినాయి. మొత్తానికైతే రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మరి మొత్తం మీద ఐపీఎల్లో ఎక్కువ మనకు వ్యక్తిగత స్కోర్ నమోదు చేసినైతే స్టార్టింగ్లో అయితే బ్రాండన్ మెక్కలం దాదాపు 158 రన్స్. తర్వాత ఆ రికార్డుని 5 సంవత్సరాల తర్వాత విండీస్ విధ్వంసకారుడు క్రిస్ గేల్ అయితే 175 66 బంతుల్లో అయితే అది ఇప్పటికీ చెరగని రికార్డ్. ఫాస్ట్ సెంచరీ కూడా క్రిస్ గేల్ది 30 బాళ్ళల్లో. అయితే లాస్ట్ ఇయర్ 14 ఏళ్ళ పిల్లగాడు పోరాడైతే వైభవ్ సూర్యవంశీ అయితే 35 బాల్స్లో అయితే సెంచరీ కొట్టిండు. అంటే అంత తక్కువ చిన్న వయసులో ఆ రికార్డును అయితే కొట్టడం భవిష్యత్తులో ఎవరు కూడా సాధ్యం కాకపోవచ్చు. అట్లా అయితే గొప్పగా అయితే ఆడిండు వైభవ్ సూర్యవంశీ అయితే. ఇక చూడాలి మరి నెక్స్ట్ ఎవరు ఈ సంవత్సరంలో అయితే ఎక్కువ సెంచరీలు ఫస్ట్ ఏ జట్టు నుంచి సెంచరీ నమోదైతే అనేది. రేపైతే ఆర్సీబీ వర్సెస్ మన హైదరాబాద్ అయితే మ్యాచ్ అయితే ఉంది. ఆర్సీబీ ఏమో హాట్ ఫేవరెట్గా అయితే దిగుతుంది, ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్. ఇక మనకు తెలిసిన విషయమే కదా, హైదరాబాద్ అంటే ఏం తక్కువ కాదు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెన్, ఈశాన్ కిషన్. ఈసారి అయితే ఈశాన్ కిషన్కి అయితే క్యాప్టెన్సీ అయితే ఇచ్చారు. మొత్తానికైతే పెద్ద బాధ్యతని అయితే పెట్టారు. ఎందుకు పెట్టారు ఆయన క్యాప్టెన్సీ అంటే, ఇక్కడ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అయితే మొత్తానికైతే జార్ఖండ్ టీంని అయితే ఫస్ట్ సార్ అయితే కప్ గెలిపించింది. కాబట్టి రీసెంట్గా కూడా ఇండియాలో వరల్డ్ కప్లో కూడా ఎక్సలెంట్ ఫామ్లో ఉంది. కాబట్టి మొత్తానికైతే ఈశాన్ కిషన్ని కూడా మూవ్ చేసారు మొత్తానికి క్యాప్టెన్గా అయితే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆటగాళ్ళు గుటంగా. కాకపోతే ఇక్కడ మనం ముఖ్యం ఏంటంటే ఎస్ఆర్హెచ్లో అయితే కాస్త బ్యాటింగ్ పర్ఫెక్ట్ ఉన్నప్పటికీ బౌలింగ్ అయితే చూడాలి మరి ఏ విధంగా అయితే ఈసారి అయితే ఉంటుంది అనేది. ఇక మన ఆర్సీబీ విషయానికి అయితే ఏం తక్కువేం కాదు, భయంకరమైన ఆటగాళ్ళు అయితే ఉన్నారు. మొత్తానికైతే విరాట్ కోహ్లీ టీంకి వెన్నెముక. ఇక తర్వాత పటిదార్ కానీ, ఇంకా ఫిలిప్ సాల్ట్ కానీ, జాకోబ్ బేతెల్ కానీ, రొమారియో షెఫర్డ్, హజిల్వుడ్ కొన్ని మ్యాచ్లు దూరంగా ఉన్నాడు అనుకుంటా. మొత్తానికైతే ఇట్లయితే ఉంది ఐపీఎల్ ఈసారి. మరి చెన్నై అయితే మన మహేంద్రుడు అయితే ఈసారి లాస్ట్ సీజన్ కావచ్చు బహుశా. ఎందుకంటే ఇప్పటికే అంటున్నారు, మరి తెలియదు. ఇక దాదాపు ఎంత ఇంటర్నేషనల్ క్రికెట్కి 2019లో మన న్యూజిలాండ్ సెమీఫైనల్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు. తర్వాత రిటైర్మెంట్ ఇచ్చినాడు మహేంద్ర సింగ్ ధోని. తర్వాత ఐపీఎల్ అయితే కొనసాగుతున్నాడు. ఇప్పటికీ గ్రేట్ అనుకోవాలి ధోని పవర్ కూడా ఆడడం అంటే నిజంగా వాస్తవం కాడికి. ఈ సీజన్ ఒక సీజన్ ఆడుతుండొచ్చు, ఎందుకంటే ఫిట్నెస్ కారణాల వల్ల. ఏదేమైనా కూడా మహేంద్ర సింగ్ ధోని లాంటి ఆటగాడు మన ఇండియాలో పుట్టడం అయితే క్రికెట్ ప్రేమికులకు అయితే నిజంగా చాలా గొప్ప విషయం. వరల్డ్లో కూడా బెస్ట్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోని. ఈసారి అయితే ఆ టీంలో అయితే సిఎస్కే టీంలో అయితే సీనియర్ మోస్ట్ ప్లేయర్ మహేంద్రుడు. మరి ఈసారి ఎలాంటి మ్యాచ్ గెలుస్తాడో చూడాలి. ఇక తర్వాత పంజాబ్లో కూడా శ్రేయస్ అయ్యర్. లాస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ ఒకవేళ ఫైనల్ మ్యాచ్లో కనుక కీపర్ క్యాచ్ కాకపోయి ఉంటే ఈ మ్యాచ్ ఫలితం వేరే తీరుంటుండే. శ్రేయస్ అయ్యర్ నిజంగా అసలు నాకౌట్ మ్యాచ్లో అయితే ముంబై ఇండియన్స్ మీద జస్ప్రీత్ బుమ్రా వేసిన యార్కర్లను కూడా బౌండరీలు ధరించిండు. అంత గొప్ప బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకోరున్నారు మంచిగా మన ఇండియాలో అంటే హార్దిక్ పాండ్యా. ఇక మనకు తెలిసిన విషయమే, మన టీమిండియా ఆంజనేయుడు. మొత్తానికైతే ముంబై క్యాప్టెన్. కానీ లాస్ట్ ఇయర్ అయితే మస్తు ట్రోల్స్ చేసారు ఎవరు మన హార్దిక్ పాండ్యాని అయితే ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్. రోహిత్ శర్మని తీసేసి హార్దిక్ని క్యాప్టెన్సీ చేసినందుకు. కానీ అవి మాత్రం పట్టించుకోకుండా మంచిగా ఇండియాకు వరల్డ్ కప్ సాధించి పెట్టిండు. తర్వాత అంతా ఓకే. ఇప్పుడు హార్దిక్ పాండ్యా కూడా హ్యాపీగా ఉన్నాడు. రేపటి నుంచి అయితే మ్యాచ్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి. మరి చూడాలి రేపటి మ్యాచ్లో అయితే నాకు తెలిసినంత ప్రకారం ఒకవేళ సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే, అంటే పిచ్ ప్రభావం చెప్పలేము, ఇక్కడ పిచ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది బ్యాటింగ్ అనేది. మరి రేపైతే చూడాలి మ్యాచ్ ఎట్లా కొనసాగుతుంది అనేది. విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు టెస్ట్ క్రికెట్కు దూరం అయ్యిండు. ఓన్లీ T20 క్రికెట్కు రిటైర్మెంట్, టెస్ట్ తర్వాత T20 ఓన్లీ ఫర్ వన్డే ఫార్మాట్. అది కూడా 2027 వరల్డ్ కప్ వరకు అయితే ఆడతారు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ అయితే ఇద్దరు. రేపైతే మొత్తం అయితే మన ఇప్పుడు రాజకీయ నాయకులకు ఎలక్షన్ల జాతర ఎట్లుంటుందో క్రికెట్ ప్రేమికులకు కూడా ఈ క్రికెట్ జాతర అనేది అట్లుంటుంది. దాన్ని మనం ఎంత ఎంత అనుభవిస్తే అంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు క్రికెట్ వల్ల వాస్తవం కాడికి బార్లు కానీ, రెస్టారెంట్లు కానీ, పబ్బులు కానీ వీటికి ఫుల్ గిరాకీ ఉంటుంది. కానీ మధ్యతరగతి మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం కొన్ని వాటికైతే దూరంగా ఉండాలి. అదే జీవితం. ఇంత దూరంగా ఉంటే అంత బాగుంటుంది నిజంగా. లేకుంటే నాశనం అయితే మనకు తెలిసిన విషయమేగా. రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా లైక్ బెట్టింగ్ యాప్స్లు కూడా మొత్తం అయితే క్లోజ్ చేసింది. కాబట్టి ఎవరైతే ఆడకండి, మ్యాచ్ని అయితే ఎంజాయ్ చేయండి. వాస్తవం కాడికి రిచెస్ట్ పర్సెంట్ బలిసిన ఎవరు కూడా జూదం అనేది ఆడరు. ఓన్లీ ఫర్ మిడిల్ క్లాస్ పేదోళ్ళు మాత్రమే ఆడతారు. ఇక అట్లా దూరం అయితే ఉంటారు అనుకుంటున్నా. ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయినాయా? సరే, ఈ వీడియో అయితే ఇంతే ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా ఇప్పుడు వర్క్ ఉంది నాకు, అందుకే హడావిడిగా అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నా. షూట్ అని ఏం లేదు, జస్ట్ ఇట్లా కెమెరా ఎత్తడం, మాట్లాడడం, అప్లోడ్ చేయడం అంతే. ఎడిటింగ్ పెట్టుకుంటే మనకు చాలా టైం పడుతుంది. కాబట్టి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. నేను మీ వీరసం యాదవ్. ఓకే, మరి ఉంటాను. బాయ్.